ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో మేష రాశి వారి గురించి తెలుసుకుందాం. ఏప్రిల్ 7వ తేదీన సోమవారం రోజున మీరు అవునన్నా కాదన్నా వీరికి జరగబోయేది మాత్రం ఖచ్చితంగా ఇదే. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలైన 24 గంటలు అయితే పరిష్కారం లభించును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబోదరి, కేరళ తాంత్రిక్ గురువు గారు. ఇక మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9618133998. వెంటనే గురువు గారిని సంప్రదించండి. మీ యొక్క సమస్యలని వెంటనే తొలగించుకోండి. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ మేషరాశి వారికి ఏం జరుగుతుందో, అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు. ఇక ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే వీరు బంధాలకు, బంధుత్వాలకి ఎక్కువగా విలువని ఇస్తూ ఉంటారు. ఇక ఆరోగ్యం పట్ల ఎక్కువగా శ్రద్ధను చూపుతూ ఉంటారు. ఆరోగ్యంగా ఉండటానికి ఎక్కువగా అయితే ఈ మేషరాశి వారు ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. వీరు చాలా ఆరోగ్యంగా కూడా ఉంటారని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో అంటే వీరి మనసులో ఉండేటువంటి ఒక కోరిక అనేది తీరబోతుంది. ఇక అంతేకాకుండా వీరు జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగటం కోసం వీరు ఎంతో కృషి చేస్తూ ఉంటారు. అంటే కష్టపడుతూ ఉంటారు. బంధాలు, బంధుత్వాలకు మాత్రం వీరికి చాలా ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది ఇస్తూ ఉంటారు. చాలామంది యొక్క రాశి వారిని దూరం నుండి చూసి అంచనా వేస్తూ ఉంటారు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎక్కువగా కూడా కోపిష్టి వారు అని, లేదా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కోపం అధికంగా ఉంటుందని భావిస్తూ ఉంటారు. ఇక నిజానికి అది నిజం కాదండి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కోపం కంటే కూడా ఎక్కువగా ప్రేమ అనేది కూడా ఉంటుంది. అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మంచి మర్యాద ఎక్కువగా తెలిసైతే ఉంటుంది. ఇక ఈ రాశి వారు కష్టజీవులు అని చెప్పుకోవచ్చు. ఎక్కువగా కష్టపడి పనైతే చేస్తూ ఉంటారు. ఎంత ఎక్కువ కష్టపడితే అంత మంచి ప్రతిఫలానైతే ఈ మేషరాశి వారు చూస్తారు. ఇక అలానే వీరు ఎండ, వాన అని ఏది కూడా పట్టించుకోరు. ఇక కష్టపడుతూనే ఉంటారు. కష్టపడుతూ ఉండగా వచ్చిందే వారి సొమ్ము అనేది భావిస్తూ ఉంటారు. ఇలా మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. కానీ వీరి యొక్క రహస్యాలను పొరపాటున కూడా ఇతరులతో చెప్పుకోరు అని చెప్పుకోవచ్చు. వీరు రహస్యంగా ఉన్నప్పటికీ వీరి రహస్యాలను ఎంతో ప్రాణ స్నేహితులకు అయినా చెప్పుకోరు. అలాంటి గొప్ప వ్యక్తిత్వాన్ని అయితే కలిగి ఉంటారు. ఈ మేషరాశి వారైతే పొరపాటున కూడా తొందరపడరు. తొందరపడి చిక్కుళ్ళైతే అస్సలు పడరని చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి దీర్ఘకాలికంగా కూడా అనేక రకాల సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటి నుండి కూడా ధైర్యంగా ఎదుర్కొనేటువంటి సాహసాలైతే చేస్తారు తప్ప ఏ రోజు కూడా భయపడైతే వెనుకడుగైతే వెయ్యరు అని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారి యొక్క ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు యొక్క వ్యక్తిత్వం చాలా గొప్పది. ఇక ఈ సమయంలో మాత్రం మీరు ఏదైతే మనసులో అనుకుంటున్నారో అదైతే ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఏదైతే అనుకుంటున్నారో అది 100% అయితే జరగబోతుందని చెప్పుకోవచ్చు. అయితే ఒక పెద్ద కోరిక అనేది తప్పకుండా
ఇక తప్పకుండా నెరవేరబోతుంది. ఇక మీరు జీవితంలో కూడా ఉన్నతమైనటువంటి స్థాయికైతే ఎదుగుతారని చెప్పుకోవచ్చు. ఉన్నతమైనటువంటి కోరికలతో ఉంటారు. ఇది సాధించాలి, అది సాధించాలి, ఉన్నతంగా జీవించాలి అని అయితే వీరు భావిస్తూ ఉంటారు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా మంచి వ్యక్తులు. ఈ యొక్క రాశి వారైతే మంచి మర్యాద అనేది వీరికి బాగా తెలుసు. అలాగే ఈ రాశివారు దాన ధర్మాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఎవరికైనా చిన్న సహాయం ఉన్నా సరే వీరు వెనకాడ వేయకుండా తప్పకుండా వీరైతే తోచిన సహాయం అయితే వీరు చేస్తూ ఉంటారు. అందుకే వీరి యొక్క మనస్తత్వం అనేది చాలా మంచి మనస్తత్వం అని మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశివారి వ్యక్తులు మనసులో ఏదైనా గట్టిగా అనుకుంటే మాత్రం అది ఖచ్చితంగా నెరవేరుతుంది అని చెప్పుకోవచ్చు. మనసులో వీరు ఏదైతే సరే గట్టిగా అనుకుంటే అది 100% కూడా మంచి ఫలితాన్నైతే వీరు పొందుకోబోతున్నారు. కనుక ఖచ్చితంగా వీరు ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదుగుతారని చెప్పుకోవచ్చు. ఉన్నతమైనటువంటి స్థితిలో కూడా వీరు ఉంటారు. ఇక మీకు ఎలాంటి సమస్యలు కూడా ఉండవు అని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారి జాగ్రత్తగా వహించండి. ఏదైనా సరే జాగ్రత్తగా వహించండి. జాగ్రత్తగా పనులు పూర్తి చేసుకోండి. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ఏప్రిల్ 7వ తేదీన సోమవారం రోజున వీరి అనుకూల ఫలితాలు, ప్రతికూల ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో ఇప్పుడు పూర్తిగా మనం తెలుసుకుందాం. ఇక ఈ మేషరాశి వారికైతే విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నాలు చేసే వాళ్ళకైతే వీరికి వెళ్ళే అవకాశాలైతే వస్తాయి. స్నేహితుల సన్నిహితుల ద్వారా మంచి ప్రయోజనాలైతే ఈ మేషరాశి వారు పొందుకుంటారని చెప్పుకోవచ్చు. ఇక వ్యాపారం చేయాల అనుకొని ఆలోచిస్తున్న వారికి ఇది మంచి సమయం. ఆత్మవిశ్వాసంతో అన్ని పనులు పూర్తి చేస్తారు. అలాగే వ్యాపారాన్ని ఇతర ప్రాంతాలకు విస్తరిస్తారు. ఆర్థిక పరిస్థితి కూడా బాగా మెరుగుపడుతుంది. అలాగే ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు కూడా తలుపు తడతాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ మేషరాశి వారికి అయితే దాంపత్య జీవితంలో ఉన్న మనస్పర్ధలు అన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి. ఇక నిరుద్యోగాలకి ఉద్యోగం రావడంతో పాటు ఉద్యోగం చేస్తున్న వారికి కొత్త అవకాశాలు అంటే ప్రమోషన్లు లాంటివి కూడా వస్తాయి. ఇక విద్యార్థులకి పోటీ పరీక్షల్లో విజయాన్ని అయితే వీరు సాధిస్తారు. ఇక ఈ రాశి వారికి ఆదాయం కూడా పెరుగుతుంది. ప్రేమలో ఉన్నవారి జీవితం చాలా బాగుంటుంది. ఇరువైపుల పెద్దల అంగీకరిస్తారు. దాంపత్య జీవితంలో ఉన్న సమస్యలు కూడా తొలగిపోతాయి. ఇక ఈ మేషరాశి వారికైతే పనులలో ఎలాంటి ఆటంకాలు ఎదురైనా సరే అస్సలు భయపడవద్దు. చురుగ్గా పనులైతే పూర్తి చేసుకోండి. విపరీతమైనటువంటి ఖర్చులు ఉండే అవకాశం కూడా ఉన్నాయి. కొద్దిగా ఆచితూచి ఖర్చు పెట్టుకోండి. సమస్త పాపాలను అంటే ఈ సమయంలో మీరు తొలగించుకోవచ్చు. ఇక ఇష్ట దైవారాధన మేలు చేస్తుంది. పొరపాటున కూడా గొడవలకి అనవసరంగా దిగవద్దు. గొడవలు తగాదలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని చెప్పుకోవచ్చు. గొడవలకి తగాదాలకి దూరంగా ఉండండి. అలానే మీ యొక్క పర్సనల్ విషయాలను ఎప్పుడు కూడా ఎవరితో కూడా మీరు షేర్ చేసుకోకూడదు. పర్సనల్గా మీ యొక్క విషయాలను ఏవైనా ఉంటే వాటిని ఎవరితో షేర్ చేసుకోవాలో వారితోనే షేర్ చేసుకోండి. ఇక ఈ దానిపైన పూర్తి శ్రద్ధనైతే అవగాహన కలిగి ఉండండి. అంటే మీరు ఎవరితో పడితే వారితో అస్సలు మీ విషయాలను చెప్పుకో అంత గుడ్డిగా కూడా నమ్మకూడదు. కనుక ఈ మేషరాశి వారికి ఏప్రిల్ 7వ తేదీన సోమవారం రోజున వీరి అనుకూల ఫలితాలు, ప్రతికూల ఫలితాలు, అలాగే వీరికి జరగబోయే విషయాలను గురించి మనం పూర్తిగా ఈ ఛానల్లో స్పష్టంగా తెలుసుకున్నాం. కనుక ఈ మేషరాశి వారు భూమండలంలో ఎక్కడున్నా సరే మీ యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తిగా తెలుసుకోవాలంటే వెంటనే ఈ వీడియో చూడండి. మీ యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తిగా తెలుసుకోవాలంటే వెంటనే ఈ వీడియో అనేది తప్పకుండా చూడండి. ఇక ఈ మేషరాశి వారు స్త్రీలు కానీ పురుషులు కానీ మీ యొక్క అనుకూల ఫలితాలు, ప్రతికూల ఫలితాలు తెలుసుకోవాలంటే వెంటనే ఈ వీడియో చూడండి.